Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is 7th class maths, chapter 12, quadrilaterals. తెలుగులో వీటిని మనము చతుర్భుజాలు అంటాము. సో ఈ చాప్టర్కు సంబంధించి ఈ క్వాడ్రిలేటరల్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీటికంటే ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కొన్ని రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. ప్రజెంట్ చాప్టర్తో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ అదేవిధంగా రిలేటెడ్ వీడియో లింక్స్ ఇస్తాను. వాటిని క్లిక్ చేయడం వల్ల కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. సో నౌ టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ దాన్ క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటరల్ అంటే సింపుల్గా ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే క్వాడ్రిలేటరల్స్. ఇవి మనకు తెలుసు, రెక్టాంగిల్, స్క్వేర్, రాంబాస్, పారలెలోగ్రామ్, కైట్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి అంటే క్వాడ్రిలేటరల్స్. సో వీటిని క్వాడ్రిలేటరల్స్ అంటున్నాము అంటే మనకు ఒక డెఫినేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ని, ఏదైనా ఒక థింగ్ని ఒక నేమ్తో మనం పిలుస్తున్నాము అంటే ఒక పర్టికులర్ నేమ్ ఉంది అంటే సమ్ బేస్డ్ ఆన్ సమ్ డెఫినేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సమ్ ప్రాపర్టీస్ కొన్నిటిని బేస్ చేసుకొని దానికి ఒక నేమ్ అనేది మనకి కంపల్సరీ ఉంటుంది. మరి క్వాడ్రిలేటరల్ అంటే సింపుల్గా ఏంటి? సో దీన్ని ఇండివిజువల్గా చెప్పాలంటే మనం దీన్ని రెక్టాంగిల్ అంటాం, సో దీన్ని స్క్వేర్ అంటాం. సో ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బట్ వీటన్నింటినీ కంబైన్డ్గా మనం ఏమంటున్నామంటే క్వాడ్రిలేటరల్స్ అంటున్నాం. మరి కంబైన్డ్గా క్వాడ్రిలేటరల్స్ అంటున్నామంటే వీటన్నింటిలో కూడా కామన్గా ఉన్న ప్రాపర్టీ ఏంటి? దేన్ని బేస్ చేసుకొని మనము క్వాడ్రిలేటరల్ అంటున్నాము. సింపుల్గా చెప్పాలంటే ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ బౌండెడ్ బై 4 లైన్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రిలేటరల్స్. ఇక్కడ మీకు ఏ ఫిగర్ని తీసుకున్నా కానీ ఇది ఏంటంటే క్లోజ్ అయిపోయింది. ఓకే, ఈ బౌండరీ అనేది క్లోజ్ అయిపోయింది. సో మనకి ట్రయాంగిల్లో కూడా క్లోజ్ అవుతుంది. కాకపోతే ట్రయాంగిల్కి ఇక్కడికి డిఫరెంట్ ఏంటంటే ట్రయాంగిల్లో 3 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ క్వాడ్రిలేటరల్కి వచ్చేటప్పటికి 4 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇది మనం గుర్తు. యాక్చువల్గా మనకి క్వాడ్ అంటే 4. క్వాడ్ మీన్స్, ట్రై మీన్స్ 3, క్వాడ్ మీన్స్ 4. ఇక్కడ 4 లైన్ సెగ్మెంట్స్ కంబైన్డ్ అంటే ఒక బౌండరీ అనేది క్రియేట్ చేస్తాయి. ఆ బౌండరీ అనేది క్లోజ్ అవుతుంది. సో అలా ఏర్పడిన ఆ ఫిగర్ని మనం ఇక్కడ ఏమంటామంటే క్వాడ్రిలేటరల్ అంటాం. నెక్స్ట్, ఎవ్రీ క్వాడ్రిలేటరల్ డివైడ్ ఏ ప్లేన్ ఇంటూ 3 పార్ట్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అండ్ ది క్వాడ్రిలేటరల్ బౌండరీ. సో అంటే యాక్చువల్గా ఈ బౌండరీనే మనము క్వాడ్రిలేటరల్ అంటున్నాము. ఇక్కడ ఏంటి అంటే ఒక క్వాడ్రిలేటరల్ అనేది ఒక ఏరియాలో మనం ఒక క్వాడ్రిలేటరల్ అనేది డ్రా చేస్తాం. సమ్ ప్లేన్ ఏరియా ఉంది, ఆ ప్లేన్ ఏరియాలో మనము ఒక రెక్టాంగిల్ కానీ, ఒక స్క్వేర్ కానీ, ఒక రాంబస్ కానీ ఏదో మనము డ్రా చేస్తాము. ఆ డ్రా చేసినప్పుడు మనకి ఇక్కడ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, ఓకే, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఒక పార్ట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ బౌండరీ లోపల ఉన్న ఏరియాని మనం ఏమంటాము? ఇంటీరియర్ అంటాము. సో ఈ బౌండరీ బయట ఉండే ఏరియాని ఏమంటాము? ఎక్స్టీరియర్ అంటాము. సో ఈ బౌండరీ ఏంటి? క్వాడ్రిలేటరల్. సో ఎవ్రీ క్వాడ్రిలేటరల్ డివైడ్స్ ఏ ప్లేన్ ఇంటూ 3 పార్ట్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అండ్ క్వాడ్రిలేటరల్స్. నెక్స్ట్ మనము డయాగనల్స్. సో డయాగనల్స్ అంటే మనకు తెలుసు, ఎవ్రీ క్వాడ్రిలేటరల్ హ్యాస్ ఏ పేర్ ఆఫ్ డయాగనల్స్. ఓకే, మనకి నువ్వు విచ్ టైప్ ఆఫ్ డయాగనల్స్, నువ్వు రాంబస్ తీసుకో, రెక్టాంగిల్ తీసుకో, ఏదైనా తీసుకో, మనకి పేర్ ఆఫ్ డయాగనల్స్ ఉంటాయి. ఇక్కడ పిక్చర్ చూడండి. సో మనకి ఇక్కడ ఏబిసిడి అనే 4 వెర్టిక్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏ అనే వెర్టిక్స్ నుంచి సి వరకు, దీన్ని మనము డయాగనల్ అంటాం. అదేవిధంగా బి నుండి డికి లేదా డి నుండి బికి. సో విచ్ టైప్ ఆఫ్, నువ్వు ఏ టైప్ ఆఫ్ డయాగనల్ తీసుకున్నా, క్వాడ్రిలేటరల్ తీసుకున్నా కానీ మనకి అక్కడ ఏంటి అంటే పేర్ ఆఫ్ డయాగనల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో దీన్ని తెలుగులో మనము వీటిని వికర్ణాలు అంటాం. నెక్స్ట్, ద లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ది ఆపోజిట్ వెర్టిసెస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ కాల్డ్ ద డయాగనల్స్. ఇక్కడ డయాగనల్స్ అంటే ఏంటి అనేది కూడా మనకు ఒక డెఫినేషన్ అనేది కావాలి. ఇక్కడ డయాగనల్స్ అంటే ఏంటి? ఒక లైన్ సెగ్మెంట్. ఇది యాక్చువల్గా ఏ నుంచి సి వరకు ఇదేంటి? ఒక లైన్ సెగ్మెంట్. అయితే ఈ లైన్ సెగ్మెంట్ క్వాడ్రిలేటరల్లో ఎక్కడి నుండి ఎక్కడికి ఉంటుంది అంటే ఆపోజిట్ వెర్టిసెస్. మనకి ఇక్కడ ఏ అండ్ సి ఇస్ ద ఆపోజిట్ వెర్టిసెస్, ఏ అండ్ బి ఆర్ అడ్జసెంట్ వెర్టిసెస్. ఓకే, ఏ అండ్ డి ఆల్సో అడ్జసెంట్ వెర్టిసెస్, బట్ ఏ అండ్ సి ఆర్ ఆపోజిట్ వెర్టిసెస్. ఒక వెర్టిసెస్ నుంచి తన ఆపోజిట్లో ఉన్న వెర్టిసెస్కి ఏదైతే లైన్ సెగ్మెంట్ ఉంటుందో దాన్ని మనము ఇక్కడ డయాగనల్స్ అంటాం. నెక్స్ట్, అడ్జసెంట్ సైడ్స్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ద 2 sides ఆఫ్ క్వాడ్రిలేటరల్ విచ్ హ్యావ్ ఏ కామన్ వెర్టిక్స్
ఆర్ కాల్డ్ ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. మనకి ఫిగర్ని తీసుకుంటే ఇక్కడ ఏబిసిఐడి అనే ఒక క్వాడ్రిలేటరల్ ఉంది. సో ఇందులో ఏంటి అంటే మనకి అడ్జసెంట్ సైడ్స్ గురించి మాట్లాడుతున్నాం. అడ్జసెంట్ సైడ్స్ మీన్స్ ఇక్కడ ఈ ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్, ఏడి అనేది ఇంకొక లైన్ సెగ్మెంట్. ఇక్కడ ఏబి అండ్ ఏడికి కామన్ వెర్టిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేవి? ఏ నుంచి స్టార్ట్ అయ్యాయి. దిస్ ఇస్ ద వెర్టిక్స్ పాయింట్. వెర్టిక్స్ మీన్స్ పాయింట్. ఓకే, ఈ ఏ అనే పాయింట్ నుంచి ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఉంది అండ్ ఏడి అనే లైన్ సెగ్మెంట్ ఉంది. అంటే ఒక పాయింట్ ఒక వెర్టిక్స్ని బేస్ చేసుకొని, అంటే ఆ వెర్టిక్స్ని అటాచ్డ్ అయి ఉన్న ఆ లైన్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్జసెంట్ సైడ్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఏబి అండ్ ఏడి ఆర్ అడ్జసెంట్ సైడ్స్. అదేవిధంగా ఏడి అండ్ డిసి ఆర్ అడ్జసెంట్ సైడ్స్. నెక్స్ట్ డిసి అండ్ సిబి ఆర్ అడ్జసెంట్ సైడ్స్. ఈ విధంగా నెక్స్ట్ అడ్జసెంట్ యాంగిల్స్. ఇక్కడ మనము సైడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వెర్టిక్స్ని బేస్ చేసుకున్నాం. ఇక్కడ యాంగిల్స్ని బేస్ చేసుకున్నప్పుడు సైడ్ని బేస్ చేసుకోవాలి. ఒక సైడ్కి యాంగిల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ద టూ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ హ్యావింగ్ ఏ కామన్ సైడ్ ఆర్ కాల్డ్ ద పేర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్స్. ఇక్కడ ఒక సైడ్ ఉంది, ఏబి అనే ఒక సైడ్ ఉంది. సో ఇక్కడ బి దగ్గర నుంచి మళ్ళీ బీసీ అనే సైడ్ ఉంది. అదేవిధంగా ఏ నుంచి ఏడి అనే సైడ్ ఉంది. ఇక్కడ బి దగ్గర ఇంకొక సైడ్ వల్ల ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఏ దగ్గర కూడా ఇంకొక సైడ్ అనేది ఉండడం వల్ల ఇక్కడ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏడి అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఏ దగ్గర ఉన్న యాంగిల్, ఇక్కడ బి దగ్గర ఉన్న యాంగిల్, ఏబి అనే సైడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఉన్నాయి. అంటే ఇక్కడ ఏబికి రిలేటెడ్గా ఏ అండ్ బి అనే యాంగిల్స్ ఉన్నాయి. వాటిని ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్. ద టూ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ which do not have a common vertex are called a pair of opposite sides of the quadrilaterals. ఇక్కడ ఫిగర్ని తీసుకోండి. ఇక్కడ ఏమిటి అంటే మనకి ఏబి అనేది వన్ సైడ్, డిసి ఆల్సో వన్ సైడ్. ఇక్కడ ఏబికి అండ్ డిసికి ఎలాంటి రిలేషన్ అంటే కంబైన్ అనేది లేదు అక్కడ. సో వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ ఏడి అనేది ఈ రెండింటికి కామన్. బట్ ఇక్కడ ఏబి అండ్ సిడి అనేది రెండు వేరు సైడ్స్, అంటే ఎట్లాంటి అటాచ్మెంట్ లేని సైడ్స్. వీటిని మనం ఆపోజిట్ సైడ్స్ అంటాం. ఓకే, వీటి మధ్యన ఎలాంటి కామన్ వెర్టిక్స్ అనేది ఉండదు. ఇక్కడ ఏబికి ఏ అండ్ బి అనేది వెర్టిక్స్ అయితే ఇక్కడ సిడికి సి అండ్ డి అనేది కామన్ వెర్టిక్స్. బట్ ఈ రెండింటికి కామన్గా వెర్టిక్స్ అనేది ఉండదు. అట్లాంటి దాన్ని మనము ఆపోజిట్ సైడ్స్ అంటాం. నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్. సేమ్ యాజ్ దీస్, ద టూ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ విచ్ డు నాట్ హ్యావ్ ఏ కామన్ side are known as a pair of opposite angles of the quadrilateral. ఇక్కడ మనము యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు సైడ్ని బేస్ చేసుకుంటాం, రైట్? సైడ్స్ని బేస్ చేసుకున్నప్పుడు వెర్టిక్స్ని బేస్ చేసుకుంటాం. ఇక్కడ యాంగిల్స్కి వచ్చేటప్పటికి సైడ్. ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటంటే ఏకి ఆపోజిట్ యాంగిల్ సి, బికి ఆపోజిట్ యాంగిల్స్ డి, రైట్? ఈ రెండిటికి కామన్ సైడ్ అంటే ఇక్కడ డి తీసుకున్నట్టయితే ఇక్కడ ఏడి అండ్ ఏసీ అనేవి సైడ్స్. అదేవిధంగా బి తీసుకుంటే ఏబి అండ్ ఏసీ అని బీసీ అనేది కామన్ సైడ్స్. బట్ ఈ రెండింటికి కామన్గా అనేది సైడ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డికి ఏడి అనేది కామన్ సైడ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏబి అనేది వేరు, ఏడి అనేది వేరు. ఏడి అనేది ఈ ఆపోజిట్ యాంగిల్ ఏదైతే ఉందో దానికి కామన్గా ఉండదు. సో ఇట్లాంటి వాటిని ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్స్. తెలుగులో కుంభాకార మరియు పుటాకార చతుర్భుజాలు. సో ఇక్కడ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్స్ అంటే ఏంటంటే, ఇఫ్ ద డయాగ్నల్స్ లై ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఇట్ ఈస్ కాల్డ్ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ నాట్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ కన్కేవ్ క్వాడ్రిలేటరల్స్. మనము ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నప్పుడు మనం డయాగ్నల్స్ అనేది డ్రా చేస్తాం, లేదా ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసినాం అనుకోండి. అది ఆ లైన్ సెగ్మెంట్ కానీ డయాగ్నల్స్ కానీ ఇంటీరియర్లో అంటే దాని యొక్క క్వాడ్రిలేటరల్ ఇంటీరియర్లో ఉంటే దట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ని కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటాం. లేదు మనం డ్రా చేసిన లైన్ సెగ్మెంట్ అనేది ఇంటీరియర్ నుంచి ఎక్స్టీరియర్లో ఉందనుకోండి, అంటే ఇంటీరియర్లో కొంత భాగము ఎక్స్టీరియర్లో కొంత భాగం ఉందనుకోండి, అట్లాంటి వాటిని మనం ఏమంటామంటే కాన్కేవ్ క్వాడ్రిలేటరల్స్ అంటాం. ఇక్కడ ఒక ఫిగర్ తీసుకుందాము. సో ఇక్కడ ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటరల్ ఉంది. నేను అందులో ఎల్ అండ్ ఎం అనే
ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. ఎల్ఎం అనే ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేశాను. ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఈ ఏబిసిడి ఈ క్వాడ్రిలేటరల్ ఏదైతే ఉందో అది ఇంటీరియర్లో పార్ట్. ఓకే, ఈ ఇంటీరియర్లోంచి బయటికి రాలేదు, ఇది ఎక్స్టీరియర్లో ఎక్కడ కూడా లేదు, ఓన్లీ ఇంటీరియర్లోనే ఉంది. సో దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటాం. సో పర్టికులర్గా కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ గురించి చెప్పాలి అంటే క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఈజ్ సెడ్ టు బి కాన్వెక్స్ quadrilateral if all line segment joining points in the interior of the quadrilateral also lie in interior of the quadrilateral. ఇందులో ఉన్న ప్రాపర్టీ, మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే మనం ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసినప్పుడు అది టోటల్గా పాయింట్స్ కానీ ఆ లైన్ సెగ్మెంట్ కానీ ఓవరాల్గా ఇంటీరియర్లోనే ఉంటే దాన్ని మనము కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటాం. దీనికి ఆపోజిట్ కాన్కేవ్. సో మనం ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం, ఇక్కడ PQRS అనే క్వాడ్రిలేటరల్ ఉంది. ఇందులో నేను యూవి అనే ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. యూ అనే పాయింట్ ఇంటీరియర్లో ఉంది, వి అనే పాయింట్ కూడా ఇంటీరియర్లోనే ఉంది. బట్ ఈ లైన్ సెగ్మెంట్ అనేది సమ్ పార్ట్ అనేది ఎక్స్టీరియర్గా ఉంది. సో దీన్ని మనము ఇట్లాంటి క్వాడ్రిలేటరల్ని మనము కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటాం. సో క్వాడ్రిలేటరల్ PQR is said to be a concave quadrilateral if all line segments joining points in the interior of the quadrilateral do not necessarily lie in the interior of the quadrilaterals. సో ఇక్కడ కంపల్సరీ లైన్ సెగ్మెంట్ అనేది ఇంటీరియర్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఆ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ని మనము కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అని అంటాం. నెక్స్ట్ మనము క్వాడ్రిలేటర్కి సంబంధించి యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ప్రతి దానికి కూడా మనకు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి, యాంగిల్ సమ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. మనము ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాము. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటంటే 180 degrees. మరి ఇక్కడ క్వాడ్రిలేటర్కి వచ్చేటప్పటికి 360 degrees. The sum of interior angles of a quadrilateral is equal to 360 degrees. ఇక్కడ క్వాడ్రిలేటరల్లో 360 degrees ఉంటుంది టోటల్ ఆ ఇంటీరియర్ యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు. అదే మనకి ట్రయాంగిల్కి వచ్చేటప్పటికి 180 degrees ఉంటుంది. సో ఈ విషయంలో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయంలో ఎట్లా డౌట్ ఉండకూడదు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్. మనము ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం ఒక పిక్చర్ తీసుకున్నాం, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాటన్నింటినీ కూడా మనము క్వాడ్రిలేటరల్స్ అంటున్నాము. బట్ మళ్ళీ వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ నేమ్స్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే సమ్ ప్రాపర్టీస్. సో దానికి ఉన్న సమ్ సైడ్స్, యాంగిల్స్ అవన్నీ వాటిని బేస్ చేసుకొని, వాటి ప్రాపర్టీని బేస్ చేసుకొని వాటిని కొన్ని టైప్స్గా డివైడ్ చేసాము. సో బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ క్వాడ్రిలేటర్స్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్. ఇక్కడ ఒక క్వాడ్రిలేటర్కి పర్టికులర్గా ఒక నేమ్ ఉంది అంటే దానికి బేస్ ఏంటి అంటే సైడ్ అండ్ యాంగిల్. ఈ రెండింటిని బేస్ చేసుకొని దానికి ఒక నేమ్ అనేది వస్తుంది. సైడ్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంగిల్స్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ రెండింటిని బేస్ చేసుకుని సమ్ ప్రాపర్టీస్ అనేది అక్కడ క్రియేట్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని మనము దాన్ని సమ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటున్నాం. ఇందులో 1 by 1 చూద్దాము. ఫస్ట్ ట్రెపీజియం. మనకి ట్రెపీజియం అంటే ఏంటి అంటే ట్రెపీజియం ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్స్ విత్ 1 pair ఆఫ్ ప్యారలల్ సైడ్స్. మీరు ట్రెపీజియం అంటే ఒకటి కామన్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఒక పేర్ ఆఫ్ సైడ్స్ ఉంటాయి కదా, ఓకే, ఆపోజిట్ సైడ్స్, వాటిని మనం పేర్ ఆఫ్ సైడ్స్ అంటాము. సో అవి ఏంటంటే ప్యారలల్గా ఉంటాయి. ట్రెపీజియంలో ఉన్న కామన్ ప్రాపర్టీ అండ్ కామన్ థింగ్ ఏంటి అంటే ఆ ఆపోజిట్ సైడ్స్ ఏవైతే పేరు ఉందో అవి పేరుగా ఉన్న ఆ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యారలల్గా ఉంటాయి, కానీ ఈక్వల్ లెంత్ ఉండవు. ఓకే, జస్ట్ ప్యారలల్, పేర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. ట్రెపీజియం విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతే. సో ఇవన్నీ కూడా ఏంటంటే ట్రెపీజియమ్స్. ఇక్కడ చూడండి, ఇది ఒక సైడ్, ఇది కూడా ఒక సైడ్. ఈ రెండు ఏంటంటే ప్యారలల్గా ఉన్నాయి బట్ నాట్ ఈక్వల్ టు లెంత్ విషయంలో ఈక్వల్గా లేవు. ఇక్కడ కూడా ఈ రెండు ప్యారలల్, అదేవిధంగా ఇక్కడ అండ్ ఇక్కడ ఇవి ప్యారలల్, నెక్స్ట్ ఇక్కడ ఇవి ప్యారలల్, రైట్. వీటిని మనము ట్రెపీజియమ్స్ అంటున్నాం. నెక్స్ట్ కైట్. మన కైట్ అంటే తెలుసు, కైట్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఏ కైట్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ద సైడ్స్ విత్ ది సేమ్ మార్కింగ్స్ ఇన్ ఈచ్ ఫిగర్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. సో ఇక్కడ పిక్చర్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కైట్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2 పెట్టామంటే ఈ 1 ఏదైతే ఉందో ఈ సైడ్స్ అనేవి ఈక్వల్ లెంత్లో ఉంటాయి. అదేవిధంగా ఈ రెండు కూడా ఈక్వల్ లెంత్లో ఉంటాయి. సో ఒక 2 sides అండ్ 2 sides, ఇవి ఆపోజిట్ కాదు, అడ్జసెంట్ సైడ్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ లెంత్తో ఉంటాయి. సో అవి 2 pairs ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ వాటిని మనము కైట్ అంటున్నాం. ఏ కైట్ హ్యాస్ 4 sides
అదేవిధంగా ఇది కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 డిస్టింక్ట్స్ అండ్ కన్సెక్యూటివ్ పేర్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్. ఇక్కడ 2 పేర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 డిస్టింక్ట్స్. ఇక్కడ ఇది 1 పేరు, ఇది కూడా 1 పేర్. సో ఈ బీసీ ఎంత ఉంటుందో డిసి కూడా అంతే ఉంటుంది, ఏబి ఎంత ఉంటుందో ఏడి కూడా అంతే ఉంటుంది. దీన్ని మనము కైట్ అంటున్నాం. నెక్స్ట్ ప్యారలెలోగ్రామ్. ఇది మనం రెగ్యులర్గా అండ్ కామన్గా ఎక్కువగా వచ్చేది మనకి. ఏ ప్యారలెలోగ్రామ్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ విత్ 2 పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ ప్యారలెలోగ్రామ్లో మనకి ఏమవుతుంది అంటే 2 పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్, మనకి ఇక్కడ 2 పేర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది 1 సైడ్, ఇది 1 సైడ్, ఇవేంటి ప్యారలల్గా ఉంటాయి. అదేవిధంగా దిస్ వన్ అండ్ దిస్ వన్, ఇవి రెండు కూడా ప్యారలల్గా ఉంటాయి. అంటే ఇక్కడ 2 పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ ఈ సైడ్ ప్యారలల్, ఈ సైడ్ కూడా ప్యారలల్. సో అందుకే దీన్ని ప్యారలెలోగ్రామ్ అన్నాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్ తీసుకుందాం. సో ప్రాపర్టీస్ గురించి మనం మళ్ళీ చివరిలో కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. జస్ట్ ఇక్కడ బేసిక్ ప్రాపర్టీస్, మెయిన్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది సైడ్స్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్. దీనికి సంబంధించిన ప్రాపర్టీ ఏంటంటే ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. ఇక్కడ ఏంటంటే ఇది 3 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా 3 సెంటీమీటర్స్ ఉంది, ఇది 5 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆపోజిట్ సైడ్స్ ఏవైతున్నాయో అవి లెంత్లో ఈక్వల్గా ఉంటాయి. సైడ్స్కి సంబంధించిన ప్రాపర్టీ. అదేవిధంగా యాంగిల్స్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్, దట్ ద ఆపోజిట్ యాంగిల్ ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్ ఆర్ ఆఫ్ ఈక్వల్ మెజర్. ఇక్కడ యాంగిల్స్ చూస్తే ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఎదురెదురున్న యాంగిల్స్ ఏంటంటే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సేమ్ డిగ్రీస్ ఉంటాయి. ఇది యాంగిల్కి సంబంధించిన ప్రాపర్టీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ దగ్గర, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ దగ్గర ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ సి దగ్గర కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఇక్కడ బి దగ్గర ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ డి దగ్గర కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ద అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలెలోగ్రామ్ ఆర్ సప్లిమెంటరీ. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఏబి అనే సైడ్ ఉంది, దీనికి ఏ అనేది ఒక యాంగిల్, బి అనేది ఇంకొక యాంగిల్, ఈ రెండు కూడా ఏంటి అడ్జసెంట్ యాంగిల్స్. ఈ రెండింటిని సమ్ చేస్తే 180 డిగ్రీస్ ఉంటాయి. ఈ రెండింటిని సమ్ చేస్తే 180 డిగ్రీ ఉంటుంది. మనము సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. వాట్ ఇస్ సప్లిమెంటరీ యాంగిల్? సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ 180 డిగ్రీస్. ఓకే, ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్, ఇక్కడ ఏబి తీసుకో, లేకపోతే బీసీ తీసుకో, లేకపోతే సిడి తీసుకో, లేదా ఇట్లా డిఏ తీసుకో, ఏదైనా తీసుకో, అవి రెండు కలిసి ఎంత ఉంటాయంటే 180 డిగ్రీస్ ఉంటాయి. నెక్స్ట్ డయాగోనల్స్. సో ఇక్కడ డయాగోనల్స్ చూసినట్టయితే ద డయాగోనల్స్ ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. సో ఆల్మోస్ట్ ప్రతి దానికి కూడా ఈ డయాగోనల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడో ఒక చోట బైసెక్ట్ అవుతాయి. సో దీనికి కూడా అంతే. నెక్స్ట్ rhombus. The diagonals of your rhombus are perpendicular bisectors of one another. ఇక్కడ rhombus గురించి మాట్లాడితే మనం ఫస్ట్ మాట్లాడాల్సింది డయాగోనల్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డయాగోనల్స్ ఇక్కడ rhombusలో ఏమవుతుంది అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎక్కడైతే బైసెక్ట్ అవుతాయో అక్కడ 90 డిగ్రీస్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ rhombusలో ఉన్న మెయిన్ ప్రాపర్టీ అనమాట అది. నెక్స్ట్ రెక్టాంగిల్. ఏ రెక్టాంగిల్ ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్ విత్ ఈక్వల్ యాంగిల్స్. మనకి రెక్టాంగిల్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవ్రీ యాంగిల్ ఈజ్ ఈక్వల్. దిస్ వన్ టైప్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్. ఇందులో మనకి పర్టికులర్గా ప్యారలెలోగ్రామ్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఏంటంటే ప్యారలెలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ప్రతి ఒక్కటి కూడా 90 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ అనమాట. దస్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఎ రైట్ యాంగిల్. Being a parallelogram, the rectangle has opposite sides of equal length and its diagonals bisect each other. ఇక్కడ ప్యారలెలోగ్రామ్లో ఏమవుతుంది అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంత్. రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి కూడా మనకి ఒక రెక్టాంగిల్ని డ్రా చేసినట్టయితే మనకి 2 సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయి, 2 సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయి. అది కూడా ఏంటంటే ఆపోజిట్ సైడ్స్. సో ఆపోజిట్ ప్యారలల్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇన్ ఏ ప్యారలెలోగ్రామ్ ద డయాగోనల్స్ కెన్ బి డిఫరెంట్ లెంగ్త్స్ బట్ సర్ప్రైజింగ్లీ ద రెక్టాంగిల్ హ్యాస్ డయాగోనల్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్.
ఇక్కడ ప్యారలలోగ్రామ్లో ఏమవుతుందంటే డయాగోనల్స్ ఏవైతే ఉన్నాయో వీటి లెంత్ అనేది డిఫరెంట్ ఉంటుంది, సేమ్ లెంత్ ఉండవు. బట్ ఇక్కడ రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి అవి ఈక్వల్ లెంత్ ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే ఆ డయాగోనల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈక్వల్ లెంత్ ఉంటాయి. అదే రాంబస్కి వచ్చేటప్పటికి పర్పెండిక్యులర్ బైసెక్ట్ అవుతాయి. నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్ ఇస్ అ వెరీ సింపుల్. ఏ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్ విత్ ఈక్వల్ అడ్జసెంట్ సైడ్స్. ఇక్కడ మనకి స్క్వేర్లో 4 sides ఆర్ ఈక్వల్, అందుకే మనకి ఫార్ములా కూడా ఆర్ స్క్వేర్ లేదా సైడ్ స్క్వేర్ లేదా స్క్వేర్ అలా తీసుకుంటాం అనమాట. సో స్క్వేర్లో ఉండే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్, అదేవిధంగా ఆపోజిట్ సైడ్స్ ఆల్సో ఈక్వల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్లో. సో నౌ ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. మనం క్వాడ్రిలేటరల్ తీసుకుందాము, దానికి సంబంధించిన ప్రాపర్టీ గురించి కొంచెం డీప్గా డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ వన్ ప్యారలలోగ్రామ్. దీనికి సంబంధించి ఏ క్వాడ్రిలేటరల్ విత్ బోత్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ప్యారలలోగ్రామ్లో మనం సింపుల్గా ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి అంటే సింపుల్ ప్రాపర్టీ మనం ఏం చెప్పొచ్చు అంటే బోత్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. మనకి 2 sides అండ్ 2 sides ఈక్వల్ లెంత్తో ఉంటాయి. సో అవి పేర్ అనుకుంటే అవి రెండు కూడా ఆపోజిట్గా ఉంటాయి, అదేవిధంగా ప్యారలల్గా ఉంటాయి. మరి దీనికి సంబంధించిన ప్రాపర్టీ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేది ఒక ప్రాపర్టీ చెప్పొచ్చు. అదేవిధంగా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ డయాగోనల్స్ బైసెక్ట్ వన్ అనదర్. ఇక్కడ డయాగోనల్స్ అనేది సో ప్యారలలోగ్రామ్ అనే కాదు దేనికైనా సరే కూడా ఈ డయాగోనల్స్ అనేది బైసెక్ట్ అవుతాయి. నెక్స్ట్ రాంబస్. ఏ ప్యారలలోగ్రామ్ విత్ ఆల్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్. రాంబస్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, స్క్వేర్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కానీ లిటిల్ బిట్ డిఫరెంట్ అనేది ఉంటుంది. స్క్వేర్కి వచ్చేటప్పటికి ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. సో ఇక్కడ రాంబస్లోకి వచ్చేటప్పటికి అలా ఉండదు. ఓకే, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి, బట్ ఆల్ 90 degrees అనేది ఉండదు. నెక్స్ట్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్కి ఉండే ఆల్మోస్ట్ ఆల్ ప్రాపర్టీస్ ఇక్కడ రాంబస్ కూడా అప్లై అవుతాయి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్స్, డయాగోనల్స్ బైసెక్ట్ వన్ అనదర్. అదేవిధంగా ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్ట్ అవుతుంది. డయాగోనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. అంటే ఇక్కడ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలల్ అంటే ప్యారలలోగ్రామ్కి ఉన్న ఆల్ ప్రాపర్టీస్తో పాటు ఎక్స్ట్రా ఏంటంటే డయాగోనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, ఇక్కడ డయాగోనల్స్ బైసెక్ట్ వన్ అంటే ఇక్కడ బైసెక్ట్ అవుతుంది కానీ పర్పెండిక్యులర్గా కాదు ఎక్కడ ప్యారలలోగ్రామ్కి వచ్చేటప్పటికి. అదే రాంబస్కి వచ్చేటప్పటికి బైసెక్ట్ అవుతుంది. ఎలా బైసెక్ట్ అవుతుంది? పర్పెండిక్యులర్గా లంబకోణం అంటాం తెలుగులో 90 degrees రైట్ యాంగిల్స్ అనేది అక్కడ ఏర్పడతాయి. నెక్స్ట్ రెక్టాంగిల్. ఏ ప్యారలలోగ్రామ్ విత్ ఆల్ రైట్ యాంగిల్స్. దాన్ని మనము ఇది ఒక సమ్ టైప్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. దీంట్లో మెయిన్గా ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా దీనికి అప్లై అవుతాయి. దాంతోపాటు ఈచ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇస్ ద రైట్ యాంగిల్. సో ప్యారలలోగ్రామ్కి రెక్టాంగిల్కి ఉన్న బేసిక్ మెయిన్ డిఫరెంట్ ఏంటంటే ప్యారలలోగ్రామ్లో ఆల్ యాంగిల్స్ ఆర్ నాట్ రైట్ యాంగిల్స్, బట్ ఇక్కడ రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. ఇంకొక పాయింట్ ప్యారలలోగ్రామ్కి ఉన్న ప్రాపర్టీస్తో పాటు ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే మనకి డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. అదే ప్యారలలోగ్రామ్కి వచ్చేటప్పటికి ఈక్వల్గా ఉండవు. సో ఈ డిఫరెన్సెస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ప్రాపర్టీస్ విషయంలో. డయాగోనల్స్ విషయంలో ఈక్వల్ ఉంటుంది, అక్కడ ప్యారలలోగ్రామ్లో ఈక్వల్ ఉండదు. అదేవిధంగా ప్యారలలోగ్రామ్లో ఆల్ యాంగిల్స్ నాట్ రైట్ యాంగిల్స్, ఇక్కడ రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. నెక్స్ట్ స్క్వేర్. ఏ రెక్టాంగిల్ విత్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్. స్క్వేర్ అంటే జస్ట్ రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్కి ఉన్న ప్రాపర్టీస్ మొత్తం కూడా స్క్వేర్కి ఉంటాయని అర్థం. బట్ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్. ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి, ఇక్కడ రెక్టాంగిల్లో ఆల్ సైడ్స్ అనేది ఈక్వల్గా ఉండవు. 2 sides ఈక్వల్ ఉంటాయి, 2 sides ఈక్వల్ ఉంటాయి. ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్, రాంబస్ అండ్ రెక్టాంగిల్. ఇక్కడ ప్యారలలోగ్రామ్కి, రాంబస్కి అండ్ రెక్టాంగిల్కి ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్క్వేర్కి అనేది అప్లై అవుతాయి. నెక్స్ట్ కైట్. ఏ క్వాడ్రిలేటరల్ విత్ ఎగ్జాక్ట్లీ 2 pairs ఆఫ్ ఈక్వల్ కన్సెక్యూటివ్ సైడ్స్. మనము కైట్ గురించి మనం ముందు మాట్లాడుకున్నాం ఏంటంటే అక్కడ పేర్ ఆఫ్ ఈక్వల్ కన్సెక్యూటివ్ సైడ్స్, అడ్జసెంట్ సైడ్స్ అవి కూడా. ఓకే, ఆ అడ్జసెంట్ సైడ్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి, 2 pairs ఉంటాయి అవి.
ద డయాగోనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు వన్ అనదర్. ఇక్కడ కైట్కి వచ్చేటప్పటికి కూడా ఈ డయాగోనల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్పెండిక్యులర్గా బైసెక్టర్ అవుతాయి. ద డయాగోనల్స్ ఆర్ నాట్ ఆఫ్ ఈక్వల్ లెంత్. ఇక్కడ డయాగోనల్స్ అనేది పర్పెండిక్యులర్ బైసెక్ట్ అయినప్పటికీ కూడా, అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీన్స్ అక్కడ రైట్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఈ డయాగోనల్స్ అనేది ఈక్వల్ లెంత్ ఉండదు. అదేవిధంగా ప్యారలలోగ్రామ్ కూడా ఈక్వల్ లెంత్ అనేది ఉండదు. బట్ రెక్టాంగిల్కి ఈక్వల్ లెంత్ ఉంటుంది, స్క్వేర్ కూడా ఈక్వల్ లెంత్తో ఉంటాయి. బట్ కైట్కి వచ్చేటప్పటికి ఆ ఈక్వల్ లెంత్తో ఉండవు. వన్ ఆఫ్ ద డయాగోనల్స్ బైసెక్ట్ ద అదర్. సో దేనికైనా కానీ ఆ డయాగోనల్స్ అనేది కంపల్సరీ బైసెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ట్రెపీజియం, ఏ క్వాడ్రిలేటరల్ విత్ వన్ పేర్ సైడ్స్ ఆఫ్ ప్యారలల్. ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఏంటంటే ఒక పేర్ ఆఫ్ సైడ్స్, ఆ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ అవి ఏంటంటే ప్యారలల్గా ఉంటాయి. వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇందులో మనకి ట్రెపీజియంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే, ఆ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియోకి డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను సమ్ రిలేటెడ్ లింక్స్, ప్రీవియస్ నెక్స్ట్ సమ్ రిలేటెడ్ లింక్స్ అనేది ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల కూడా మీరు నా వీడియోస్ చూడొచ్చు. లేదా వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు అందులో హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా వాటిని సెలెక్షన్ చేసుకోవడం ద్వారా కూడా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్, లేదా పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్, ఇలా టోటల్ వీడియోస్ అనేది మీరు ఇంకా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.